నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు గోల్డ్ గురించి మీరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఇన్వెస్టింగ్.com ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇన్వెస్టింగ్.com వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రియల్ టైం కమోడిటీస్ అంటే మీరు పైకి వెళ్తే ఇక్కడ మార్కెట్స్ అని ఉంటుంది. మార్కెట్స్ క్లిక్ చేస్తే కమోడిటీస్ ఉంటుంది, రియల్ టైం కమోడిటీస్ ఉంటుంది. అక్కడ అది క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. ఎప్పుడైతే గోల్డ్ 22వ తారీఖు జనరల్గా ఈ గోల్డ్ ఇప్పుడు మనకి 25వ తారీఖు ఇప్పుడు, కానీ 22 అంటే మొన్నటిదనమాట, ఫ్రైడేది. ఈ ఫ్రైడే రోజు ఎలా ఉంది అనేది చూపిస్తుంది. ఇప్పుడు లైవ్ నడుస్తుంది. అది ఆ లైవ్ నడుస్తున్నది ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గోల్డ్ మైనస్లోనే ఉంది. ఇక మిగిలినవన్నీ కూడా, కాకపోతే ఇప్పుడు మనం ఓన్లీ గోల్డ్ ఒకటి డిస్కస్ చేస్తున్నాం. ప్రతి కమోడిటీస్ కూడా గోల్డ్ అనుకోండి, సిల్వర్ మైనస్లోనే ఉంది, బ్రెంట్ ఆయిల్ మైనస్లోనే ఉంది, న్యాచురల్ గ్యాస్ మైనస్లోనే ఉంది, తర్వాత అల్యూమినియం మైనస్లోనే ఉంది, జింక్ మైనస్లోనే ఉంది, కాపర్ మైనస్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఏం చూడవచ్చు మీరు, ఇలా ఉంటుంది. డాలర్లో ట్రేడ్ అవుతుంటుంది మన గోల్డ్. ఈ కమోడిటీస్ క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు కమోడిటీస్లో ఇప్పుడు గోల్డ్ అనుకోండి, గోల్డ్ గ్రాఫ్ ఇలా క్లిక్ చేస్తే గోల్డ్ 15.40 లైవ్ అనమాట. ఇప్పుడు ఈ గోల్డ్ వచ్చి ఎల్బిఎంఏ అని ఉంటుంది. ఎల్బిఎంఏ, ఈ ఎల్బిఎంఏ ఏంటిదంటే లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్. వాళ్ళు ఈ ధరని నిర్ణయించడం జరుగుతుంది. డాలర్లలో, యూరోల్లో, పౌండ్లలో నిర్ణయించడం జరుగుతుంది. ఏఎం, పిఎం. ఏఎం అంటే ఉదయం, పిఎం అంటే సాయంత్రం. వాళ్ళు ఏం చేస్తారు, డిమాండు, ప్రొడక్షన్, యూసేజ్, సప్లై, ఈ నాలుగిటిని బేస్ చేసుకొని మార్కెట్లో డిమాండ్ ఉందా, ప్రొడక్షన్ ఉందా, సప్లై ఎంత ఉంది, యూసేజ్ ఎంత ఉంది, దాన్ని బట్టి వాళ్ళు ఫిక్స్ చేయటం జరుగుతుంది. ఇది మనకి ఓవరాల్ గ్రాఫ్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 1968 ఇంకా వెనక్కే ఉంది. 35 ఇక్కడ చూపిస్తుంది, కానీ ఇంకా వెనక్కి ఉంటుంది అనమాట. అంటే 28 ఉంది. అక్కడి నుంచి మనం ఇలా జరుపుతూ పోతూ ఉంటే ఎక్కడికెక్కడికి ఎంత అనేది హయ్యెస్ట్ వచ్చి ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ 2000 దాటిపోయింది ఒక దగ్గర. 1923 ఆల్ టైమ్ హై వచ్చి మనకి గోల్డ్ ప్రైసు. ఓకే, ఇవి ఏదైతే ట్రేడ్ అవుతున్న గోల్డ్ ఉందో అది ఔన్సుల్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ డాలర్లో ట్రేడ్ అయ్యేది ఏదైతే ఉందో ఆ డాలర్లలో ఎంతైతే ట్రేడ్ అవుతుందో, ఉదాహరణకి ఇప్పుడు మనకి ఔన్స్ ఈజ్ ఈక్వల్ టు 28.3495 గ్రాములు. మనం ఏం చూడాలి, ఎన్నైతే డాలర్లో ట్రేడ్ అవుతుందో అంత ఔన్స్ అనమాట. అంటే 28.3495 గ్రాములు వస్తుంది. మళ్ళీ దాన్ని డివైడెడ్ బై చేసి 1 గ్రాముకి ఎంత వస్తుంది, మళ్ళీ ఇండియన్ రూపీ, డాలరు, ఆ రెండు చేస్తే అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రేట్ వస్తుంది. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఇలా అనమాట. అంటే జనరల్గా ఏం జరుగుద్ది అంటే మన షేర్ మార్కెట్ కనుక పడిపోతే గోల్డ్ రేట్లు పెరుగుతాయి, షేర్ మార్కెట్ పెరిగితే ఇవి తగ్గుతాయి అనమాట. అందుకనే ఇక్కడ ఆల్ టైమ్ హైక్ పోయింది 2020లో ఇంకా పైనే ఉంది, 2000 చేంజ్ ఉంది. అంటే మార్కెట్ ఎప్పుడైతే కరోనా ఎఫెక్ట్ తోటి మార్కెట్ బాగా డౌన్ అయిందో అప్పుడు గోల్డ్ ప్రైసు బాగా పెరగటం జరిగింది. మళ్ళీ మన మార్కెట్ రికవర్ అయినప్పుడు ఈ గోల్డ్ ప్రైసు తగ్గటం జరిగింది. మరలా మన మార్కెట్ ఎప్పుడైతే పట్టం మొదలు పెడుతుందో గోల్డ్ ప్రైసు పెరగటం మొదలు పెడుతుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ గొడవతోటి మన మార్కెట్లు స్టెబిలిటీ లేదు. ఎప్పుడైతే పడుతూ వచ్చిందో గోల్డ్ కూడా అప్పుడు పెరగటం మొదలు పెడుతుంది. మనం చూడవలసింది ఏంటిది, ఎల్బిఎంఏలో ఏఎంపిఎం ఉంటుంది. ఏఎంపిఎం అంటే ఉదయం, ఏఎం, పిఎం, ఉదయం సాయంత్రం. వాళ్ళు మనకి ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 11 o'clock అట్లా ఉంటుంది. 11, 12 అంటే ఒక్కోసారి అప్డేట్ అయ్యేటప్పటికి 3 o'clock. అందుకనే మనము ఏవైతే షాప్స్ ఉంటాయో, కళ్యాణ్ జ్యువెలర్స్, ముసద్దిలాలు, సిఎంఆర్, సౌత్ ఇండియా, లలిత జ్యువెలర్సు, ఇవన్నీ ఏవైతే బంగారం షాపులు ఉన్నాయో ఉదయం 11 గంటలకి వాళ్ళు ఈరోజు ధరలు అని పెడతారు. మళ్ళీ సాయంత్రం గోల్డ్, సిల్వర్ ధరలు. అంటే ఏంది, ఎల్బిఎంఏని బేస్ చేసుకొని. అయితే మనకి లేట్ అవుతుంది. ఇవన్నీ ఫ్రీ సైట్లు కాబట్టి పెయిడ్ సైట్లు ఉంటాయి. దీంట్లోనే పెయిడ్ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది. మనం చూసేవన్నీ ఇప్పుడు ఫ్రీ కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ లేట్గా ఉంటుంది. వాళ్ళు పెయిడ్ అనమాట. అంటే ఏంది, పెరుగుతూ ఉంది అంటే లైవ్లో కూడా పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ ఏదైతే రేట్లు ఉన్నాయో వాళ్ళు అప్డేట్ చేసుకొని వెబ్సైట్లో చూసుకొని వాళ్ళు కూడా ధరని పెంచడం జరుగుతుంది.
తగ్గించడం జరుగుతుంది. ఇప్పుడు మనం గనక గమనిస్తే 20 ఇయర్స్‌లో 530% పెరిగింది. 1625 5 ఇయర్స్‌కి 669 అమౌంట్ అనమాట ఇది. ఇవాళ డౌన్‌లో ఉంది. 6 మంత్స్‌లో ఇంత రిటర్న్స్ వచ్చినాయి. 30 డేస్‌లో ఇంత రిటర్న్స్ వచ్చినాయని చూపిస్తుంది. ఇలా ఇది గోల్డ్ గ్రాఫ్. మీకు ఇంకా ఇక్కడికొస్తే 2070 హై అనమాట. మనం చూడొచ్చు. అక్కడ 1968 ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆల్ డేటా ఉంది. 30 ఇయర్స్. 30 ఇయర్స్ పెడితే 30 ఇయర్స్ నుంచి చూపిస్తుంది 1993. సపోజ్ ఆల్ డేటా పెడితే ఫ్రమ్ ద బిగినింగ్ ఎక్కడి నుంచి అవుతుంది, ఇక్కడ 1974 నుంచి ఉంది, కానీ 1968 నుంచి ఉంది మనకి డేటా. ఇది ప్రజెంట్ అనమాట. మనం గోల్డ్ 10 మినిట్స్, 1 అవర్, 6 అవర్స్, 1 డే, 3 డేస్, 5 డేస్, 1 వీక్, 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15, 20, 30 ఇయర్స్ ఆల్. సపోజ్ మనము 1 అవర్ పెట్టినాం అనుకోండి, 1 అవర్ గ్రాఫ్ చూపిస్తుంది. సపోజ్ 1 డే పెట్టినాం, 1 డే గ్రాఫ్. 1 డేలో ఇప్పుడు ఏమైంది, ఇట్లా పడుతూ వచ్చింది అనమాట. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, కొంచెం పెరగటం మొదలుపెట్టింది. 1918 ఇది చూపిస్తూ ఉంటుంది. ఇది మనకి ఏవైతే ఉన్నాయో 3 డేసు. అయితే ఎవరైతే గోల్డ్ ఎంటర్ కాదలుచుకుంటారో ఈ గ్రాఫ్లోకి వెళ్ళి 1 మంత్ గ్రాఫ్ పెట్టి 1 మంత్ గ్రాఫ్లో డైలీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి 30 డే గోల్డ్ ప్రైస్ హిస్టరీ ఇలా మూవ్ అవుతుంది. ఔన్స్లో అయితేనో మీకు డాలర్లో ట్రేడ్ చూపిస్తుంది. మనం కనుక గోల్డ్ని కనుక డైలీ కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే డైలీ గ్రాఫ్ చెక్ చేసుకొని మీరు ఎంటర్ అవ్వచ్చు. అంటే పెరిగేటప్పుడు ఎంటర్ అవ్వాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనము గోల్డ్ ప్రైస్ హిస్టరీ. తర్వాత ఓకే investing.comకి వెళ్ళి ఇవి చెక్ చేయాలి డైలీ. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు చూపిస్తాయి గోల్డ్, ఇవన్నీ కమోడిటీసు. ఇప్పుడు జనరల్గా గోల్డ్, సిల్వర్ అవి కమోడిటీసు మన వాటికి రివర్సు, కానీ ఈరోజు అలా లేదు. మన మార్కెట్లో డౌన్లోనే ఉన్నాయి, కమోడిటీస్ మార్కెట్ కూడా డౌన్లోనే ఉన్నాయి. జనరల్గా కమోడిటీస్ మార్కెట్కి మనకి రివర్స్ అనమాట. అంటే మన మార్కెట్లు పెరిగితే కమోడిటీస్ మార్కెట్లు తగ్గుతాయి, మన మార్కెట్లు తగ్గితే అవి పెరుగుతాయి. కానీ రెండు మైనస్లోనే ఉన్నాయి, అది గమనించాలి. సింపుల్గా గోల్డ్కి సంబంధించి ఏవైతే డాలర్లు, ఏవైతే ఎల్బిఎంఏ లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ వాళ్ళు ధరని ఫిక్స్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కానీ ఎంటర్ కాదలుచుకుంటే గోల్డ్ గ్రాఫ్కి వెళ్ళి డైలీ ఇలా వీ షేప్లో తిరిగినప్పుడే మనము ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అది డైలీనా వీక్లీనా పెట్టుకోండి, మంతా పెట్టుకొని ఎక్కడైతే ఇలా వీ షేప్ తిరుగుతుందో అక్కడ మనం కొనుక్కొని కొంచెం ప్రాఫిట్ వచ్చినాక మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది 6 మంత్స్ ఇలా 1 ఇయర్ పైకి కిందకి అవుతుంటాయి ఇలా. అందుకని ఇది సింపుల్గా మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రమే ఇది. గోల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.